మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకి, ముస్లిం సోదర సోదరీమణులకి రంజాన్ శుభాకాంక్షలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారాన్ని తక్షణమే ఆపకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తెలిపారు. సోమవారం బద్వేలు సుందరయ్య భవన్ సిపిఎం పార్టీ కార్యాలయంలో విద్యుత్ షాకుల పేరుతో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణ కార్యదర్శి కె సీను మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదంటూనే వినియోగదారుల జేబులకు కత్తెర వేసే టైమ్ ఆఫ్ డే టార్చ్ విధానాన్ని చిరు వ్యాపారులకు సైతం అమలు చేస్తామని ప్రకటించడం దారుణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని, సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ, హాఫ్ డే విధానం రద్దు చేయాలంటూ ఉద్యమించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనం నందు బుక్లెట్ ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆదాని అంబానీకి ఈరోజు కట్టబెట్టడానికి విద్యుత్ ఒప్పందాలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ప్రజలపైన భారాలు మోపే విద్యుత్ సవరణ చట్టాలను తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తే దాన్ని వ్యతిరేకించే విధంగా ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా గత ప్రభుత్వం ఏ విధంగా విధానాలు తీసుకొచ్చిందో అదే విధానాలు ఈరోజు కొనసాగించాలని చెప్పేసి కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ప్రజలపైన విద్యుత్ భారాలు మోపడం పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ఆదాని అంబానీకి విద్యుత్ షాకుల మీద షాకులు ప్రజలకు ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి